అందరికీ నమస్తే. ఇక పార్టీ ఫిరాయింపులు, ఓ పార్టీ బీఫామ్ మీద, ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మళ్ళా వేరే పార్టీలోకి పోవడం, ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెంటనే అధికారంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మొదటి నుంచి కూడా అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజానికం పార్టీ మారడాన్ని మాత్రానికి ఇష్టపడతలేరు, హర్షిస్తలేరు. ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా పార్టీ మారినోళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వట్లేదు. అది ఏ పార్టీ అయినా అవచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలని, ఎన్ని ముచ్చట్లన్నా చెప్పు, నియోజకవర్గాన్ని ఎంతనా బాగు చేయి. కానీ ఇగో ఈ గుర్తు మీద గెలిచిండే బాబు, ఈ గుర్తు మీద గెలిచి మేము ఓట్లయితే ఇప్పుడు దాంట్లోకి పోయిండు. ప్రస్తుతం 10 నియోజకవర్గాలు, 10 ఎమ్మెల్యేల గురించి వెళ్ళి రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి పదవులు అనుభవించి, మంత్రి పదవులు కూడా అనుభవించి మరి ఎందుకు ఒకేసారి పార్టీ మారారు? మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయిరు. కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతే హైకోర్టు నుంచి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి మళ్ళీ హైకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఓ 4 వారాల నిర్ణయం తీసుకోవాలని చెప్తే మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా తాజాగా బీఆర్ఎస్ పార్టీ పోయింది. సో ఇక కోర్టులు లేకపోతే రాజకీయ పార్టీలు పోయిన విషయాన్ని పక్కగా పెడితే రాజకీయ నాయకుల మీద, ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ మీద మాత్రానికి నియోజకవర్గ ప్రజలు చాలా సీరియస్ గా ఉన్నారు. మరి ఇక ఒక సర్వే మనకి ఇక్కడ కనపడతా ఉంది, సిపాక్ సర్వే. ఎన్నికలు వచ్చినప్పుడు కానీ లేకపోతే అల్టిమేట్ గా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి అనేది సిపాక్ సర్వే చేస్తూ ఉంటుంది. మాక్సిమం వాళ్ళు చేసినటువంటి సర్వేలు నిజాలు అవుతా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ 10 నియోజకవర్గాలు పార్టీ మారిరు కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాలలో వీళ్ళంతా గెలిచే పరిస్థితి ఉందని చెప్పి సిపాక్ ఒక సర్వే చేపట్టింది. సర్వే చేపడితే కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగలబోతా ఉన్నది. కాంగ్రెస్ ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసుకున్నారో, ఎవరైతే అధికారం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళు కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఎవరైతే పార్టీ మారినో వాళ్ళందరికీ మాత్రానికి ఈసారి ఆశీర్వదించేటటువంటి ప్రసక్తే లేదని చెప్పి సిపాక్ సర్వే తేల్చి చెప్తా ఉన్నది. సిపాక్ చేసినటువంటి సర్వే మ్యాక్సిమం ప్రతిసారి కూడా అదే జరుగుతూ ఉంది. అదే జరుగుకుంటా వస్తుంటే ఒక నిజాలు అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ దే హవా మళ్ళీ జరగబోతా ఉన్నది. ఎవరైతే పార్టీ మారినరో ఇక వీళ్ళంతా మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఒకవేళ గుర్తు మీద పోటీ చేస్తే వాళ్ళని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది ప్రధానంగా కనబడతా ఉన్నది. వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది ప్రధానంగా కనపడతా ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే 10 మంది ఎమ్మెల్యేలు టకా మారిరు. 10 మంది ఎమ్మెల్యేలు టకా మారిరు. దాంట్లో మనం చూసుకుంటే పోచారం ముందుగా ఇక స్పీకర్ పదవి ఇచ్చారు. ఈయనకి స్పీకర్ పదవి ఇచ్చిర్రు. మంచిగా కేసీఆర్ పక్కన కుర్చీ చేసుకొని కూర్చోబెట్టుకుంటే ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత దానం నాగేందర్. పార్టీ మారిన వాళ్ళంతా వీళ్ళంతా దానం నాగేందర్, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత డాక్టర్ సంజయ్ ఈయన కూడా పార్టీ మారిపోయిండు. అరికపూడి గాంధీ వీళ్ళందరికీ ఎట్లుందనంటే ఇప్పుడు పార్టీ ఎటుండాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు కేసులు అవుతున్నాయి కదా అనర్హత వేటు వేయాలని చెప్పి. అరికపూడి గాంధీ, తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం, తర్వాత కడియం శ్రీహరి, వీళ్ళంతా పార్టీ మారినోళ్ళు. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత కాళే యాదయ్య, ప్రధానంగా కాళే యాదయ్య, తర్వాత ప్రకాష్ గౌడ్. ఇక దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇక వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటిది అనేది ఆ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాలి. వీళ్ళందరికీ కారు గుర్తు మీద
బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే వెంటనే ఓ ముగ్గురైతే తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఆ తర్వాత దానం నాగేందర్ నెల రోజుల్లోనే నెల జంపు. మిగతా ఈ 7 మంది కూడా ఓ 5-6 నెలల జంప్ అయ్యారు. జంప్ అయితే మరి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది. నియోజకవర్గ ప్రజలు మెచ్చేటటువంటి పరిస్థితి లేకపోతే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఓ 6 నెలల్లో ఉప ఎన్నికలు వచ్చినా, కోర్టు నిర్ణయం తీసుకున్నా, స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే మాత్రానికి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలబోతా ఉన్నది. మ్యాక్సిమం ఈ 10లలో 5 స్థానాలు, ఈ 10లో 5 స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతా ఉందని చెప్పి తేల్చి చెప్తా ఉంది సర్వే సంస్థ. తేల్చి చెప్తా ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే మాత్రానికి ఖైరతాబాద్, ఇక దానం నాగేందర్, ఖైరతాబాద్ కూడా బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది. తర్వాత రాజేంద్ర నగర్, ఆ తర్వాత చేవెళ్ళ తర్వాత స్టేషన్ గన్పూర్, గదే ఇక కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్, ఆ తర్వాత జగిత్యాల డాక్టర్ సంజయ్. ఈ 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఖాతాలోనే పడిపోతా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గెలిచే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఎన్ని పథకాలు, ఎన్ని హామీలు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా కూడా గెలిచే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నారు. గెలిచే ప్రసక్తే లేదు. ఈ 5 స్థానాలు మాత్రానికి ఖచ్చితంగా. అంటే మరి ఇప్పుడు వీళ్ళు పోయినాయి కదా వీళ్ళంతా, అంటే ఉప ఎన్నికలు వచ్చిన దగ్గర ఒక్క స్థానం బీఆర్ఎస్ గెలిచినా కూడా అది బీఆర్ఎస్కే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలంతా ఆల్రెడీ ఈ 10 మంది అటు పోయారు కాబట్టి మళ్ళీ ఒకటి ఇటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 5 స్థానాలు కూడా బీఆర్ఎస్కి మళ్ళీ రాబోతా ఉన్నాయి. ఓ 5 ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని అయితే ఉన్నాయో అన్ని తగ్గబోతా ఉన్నాయి అనేది సర్వే సంస్థ చెప్తా ఉంటే, ఇక భద్రాచలం, గద్వేల్ ఇవి కొంచెం కాంగ్రెస్కే పెచ్చింగ్ ఉన్నట్టు కూడా సర్వే క్లియర్ గా చెప్తా ఉంది. మొత్తం బీఆర్ఎస్ గెలుతుందని కూడా సంస్థ ఏం చెప్తలేదు. భద్రాచలం, తర్వాత పటాన్చెరు, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, తర్వాత షేర్లింగంపల్లి, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, ఇగో ఇవన్నీ కూడా దాదాపుగా ఓ 5 స్థానాలు. ఈ 3 అయితే పక్క కాంగ్రెస్ గా కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత ఈ 5 మాత్రానికి బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరిగా ఇది కథ. అంటే 5 స్థానాలలో కూడా బీఆర్ఎస్ కే రాబోతా ఉన్నాయి. అందుకే మరి గబగబ పార్టీలో గుంజేసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత లీడర్లకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఇగో లాస్ట్కి ఇట్లా అవుతుంది. కాంగ్రెస్ కి మాత్రానికి షాక్ తగలబోతా ఉన్నది. బీఆర్ఎస్ కే ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా, లేకపోతే నీకు 2028లో మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా ఇగో ఈ 5 మంది నియోజకవర్గాల్లో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఆ నియోజకవర్గ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేది సిపిఎక్ సర్వే అయితే మరి తేల్చి చెప్తున్నట్టు అయితే మనకి కనబడతా ఉన్నది.